కార్యకర్తలు ఏం చెప్తాడు, అన్పార్లమెంటరీ వర్డ్స్ మనం మాట్లాడొద్దు, మన పార్టీ అట్లాంటి పార్టీ కాదు, ఏమున్నా పార్లమెంట్ లాంగ్వేజ్ మనం మాట్లాడాలి అని చెప్పిండు. కాబట్టి మేము ఇక్కడ ఇట్లా కట్టుకొని ఉంటున్నాం, ఇక్కడ మనసు చంపుకొని నోరు కట్టుకొని ఉంటారు అంతేనా? రోజు తిడుతున్నా కానీ ఇప్పుడు తెలంగాణకు అడ్డంకి అంటుండు, మెట్రో తీసుకురావట్లేదు, RRRకు పని సపోర్ట్ చేయట్లేదు, మరి ప్రాణహిత చేవల పైన 9 యాక్ట్కు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఈయననే మహారాష్ట్ర సీఎం ఫోన్ చేసి చేయకండుండట, నరేంద్ర మోడీకి చెప్పి చేయకండుండట, నేను ఎంతో చేయాలనుకుంటే ఈయన అడ్డుకుంటుండు అని చెప్తుండ్రు. వింటారు కదా, వింటారు అన్న. ఈ రోజన్న రేవంత్ రెడ్డి సీఎం అయితే ఆయన ఎవరు సీఎం లాగా చూడలేదు, ఢిల్లీలో ఎవరు ఎమ్మెల్యే ఎంపీ లాగా చూసిర్రు. ఆ రోజు మా నాయకుడు మినిస్టర్ దగ్గర తీసుకుపోయి అపాయింట్మెంట్ ఇప్పించాడు. అరే నా తెలంగాణ బాగుపడుతుంది, ఈ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇస్తే పథకాలు వస్తే నిధులు వస్తే మా తెలంగాణ బాగుపడుతుంది అని ఆ రోజు అపాయింట్మెంట్లు ఇప్పించుకుంటా మా నాయకుడు తిరిగి ఉండు. ఈ రోజు నేను నరేంద్ర మోడీ కలిస్తే పోయి కాళ్ళకు కట్ట కడతాడు అంటాడు, అని చాలా తప్ప.